బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మిథున్ రెడ్డి. ప్రస్తుతానికి ఆయనకి ఖైదీ నెంబర్ 4196 కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు ఉన్నటువంటి స్నేహ బ్లాక్ లోనే ప్రస్తుతానికి మిథున్ రెడ్డిని కూడా ఉంచినట్టు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల ప్రకారంగా ప్రస్తుతానికి జైల్లో మిథున్ రెడ్డికి అన్ని రకాల సౌకర్యాలని అందించబోతున్నారట. ద బిగ్గెస్ట్ స్కామ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివర్ణిస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశంలో వరుసగా అరెస్టులు కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతానికి మిథున్ రెడ్డితో కలిపి ఇప్పటివరకు ఈ స్కామ్ కి సంబంధించిన అంశంలో 12 మంది అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. సో మొదటగా A1 ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏప్రిల్ 21న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డిని అక్యూజ్ నెంబర్ 6 ఈ కేసులో ఆయన కూడా అరెస్ట్ చేశారు. బి చాణక్య, దిలీప్, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, డి సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి, తర్వాత ఇలా పలువురిని కూడా రిమాండ్కి తీసుకోవడం, ఆ తర్వాత విచారించడం కూడా జరుగుతూనే ఉన్నాయి. అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్, తుకెకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్కే సైఫ్ అహ్మద్, ఇలా ఈ లిస్ట్లో ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా చేరిపోయారు. డైరెక్ట్గా నేను మా ప్రతినిధి ఏపీ రిపోర్టర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తాను. కృష్ణమోహన్ మరిన్ని అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, మిథున్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ తర్వాత వైసీపీ శ్రేణుల రియాక్షన్ ఏంటి? సో ఆయనకి జైల్లో ఎటువంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు? అటు మిథున్ రెడ్డి కుటుంబం, పెద్దిరెడ్డి కూడా చాలా కీలకమైనటువంటి స్థానాల్లో రకరకాలుగా పనిచేసిన వ్యక్తి, ప్రజాప్రతినిధిగా అనేక సందర్భాల్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గానే చూడాలి. వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా ఆయనకి పనిచేసిన అనుభవం ఉంది. సో వాళ్ళ ఇంట్లో ఎటువంటి రియాక్షన్ అంతోంది? మిథున్ రెడ్డి అరెస్ట్ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంటి? మనోజ్, డెఫినెట్గా మిథున్ రెడ్డి నిన్న A4గా ఉన్న లిక్కర్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డిని నిన్న రాజమండ్రి బ్యారక్కి జైలుకి పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న పంపించిన తర్వాత ఎప్పుడైతే గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి పంపించారో అక్కడ స్నేహ బ్యారెక్లోనే ఆయన్ని ఉంచిన పరిస్థితి అయితే ఉందో, సో సేమ్ ఇదే మిథున్ రెడ్డిని కూడా స్నేహ బ్యారెక్లోనే ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న రాజమండ్రి జైలుకి తరలించేటప్పుడు కోర్టు కొంత డైరెక్షన్ అయితే ఇచ్చింది. ఏదైతే కొంత ఫెసిలిటీస్ ఇవ్వాలని ఇచ్చిందో ఆ ఫెసిలిటీస్ని కూడా పూర్తిగా కల్పించిన పరిస్థితి అయితే కనపడుతోంది. స్నేహ బ్యారెక్లోనే ఆయన క్లియర్గా ఆయన్ని ఉంచే నేపథ్యం కూడా జరిగింది. ఇప్పటికీ ఈరోజు మధ్యాహ్నం నుంచి మిథున్కు సంబంధించిన లాయర్స్ బెయిల్ కోసం పిటిషన్ వేసే పరిస్థితి ఉంటుంది. మధ్యాహ్నం ఏసీపీ కోర్టులో బెయిల్కి మూవ్ చేస్తారు అనే కొంత చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి లాయర్స్ ఇంకా కూర్చుంటున్నారు అనేది. అయితే ఇప్పుడు A4గా మిథున్ రెడ్డి ఒక ఎంపీగా, అందులో వైకాపా పార్టీకి సంబంధించిన వైకాపా పార్టీలో ఒక బలమైన వ్యక్తిగా, శక్తిగా ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అంటే ఈ స్కామ్ మిథున్ రెడ్డి వరకు వచ్చింది. ఈ అరెస్టుల్లో ఇప్పటికీ కొందరు పేర్లు, దాదాపుగా 38 పేర్లు వరకు A1 నుంచి A38 వరకు ఉన్న ఈ కేసులో దాదాపుగా 12 మంది 13 మంది దాకా మొత్తం అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మిగతా వాళ్ళని ఇంకా టచ్ చేయలేదు. అయితే ఎందుకని కొందరిని మాత్రమే సెలెక్టివ్గా అరెస్ట్ చేస్తున్నారు, పర్టికులర్గా వాళ్ళు అవసరమైన వాళ్ళని మాత్రమే ఎందుకు అదుపులో తీసుకుంటున్నారు, అరెస్ట్ అనే నేపథ్యం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా వైసీపీ నేతలు అయితే గట్టిగా మాట్లాడుతున్నాం. నిన్న కోర్టు దగ్గర సజ్జల మాట్లాడిన వ్యవహారం మనం చాలా క్లియర్గా చూడవచ్చు. ఆయన ఒకటే చెప్పారు, అసలుకి ఈ కేసులో అసలు మూలమే లేదు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వమే లిక్కరు పూర్తిగా కూడా అమ్ముతున్న నేపథ్యంలో అసలుకి ఎక్కడ స్కామ్ జరిగిందో అంశం అనేది అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ఎక్కడ తోను తట్టిని కలిపి ఈ వ్యవహారాన్ని తీస్తున్నారో తెలీదు. అసలుకి ఎటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో కూడా చోట్ల కనపడే పరిస్థితి లేదని మాట్లాడుతూనే మిథున్ కూడా నేను చాలా క్లియర్గా పెట్టారు. ఎక్కడో జగన్ అంటే మా ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబుకి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో చాలా కాలంగా, అంటే వాళ్ళు రాజకీయాలు చేస్తున్నప్పటి నుంచి వస్తున్న ఆ గ్యాప్ని ఈరోజు ఆసరగా పెట్టుకుని ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా చెప్తున్న నేపథ్యం. సో ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించినవి కావచ్చు, ఎటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు జరగబోతున్నాయి, రాబోయే నెక్స్ట్ ఏంటి అంటే ప్రధానంగా ఈ కేసులో ఒక అంచు వరకు వచ్చేసారు. అంటే మిథున్ చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్న మిథున్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఆయన బ్యానర్గా ఆయన నేరుగా వచ్చి అరెస్ట్ కావడానికి కూడా సిద్ధపడ్డారు. ఆయన
కొన్ని ప్రయత్నాలు కోర్టులో చేసినా అవి సఫలీకృతం కాకపోవడంతో ఇంకా ఆయన నేనే లొంగిపోతున్నట్టుగా నొచ్చి ప్రకటించారు. సో ఈరోజు బెయిల్కి సంబంధించిన అంశాలు కొన్ని జరుగుతాయి. అయితే ఈ కేసు A4గా ఉన్న మిథున్ రెడ్డి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేది కొత్త సిరీస్ అయింది. ఇప్పుడు మిథున్ రెడ్డిని అదుపులో తీసుకుని రాజమండ్రి బ్లాక్కి తరలించడం, గతంలో చంద్రబాబు ఏదైతే బ్లాక్లో ఉన్నారో అదే బ్లాక్లో మిథున్ రెడ్డిని పెట్టడం. సో ఇప్పుడు వస్తున్న కథనాలు నెక్స్ట్ ఇది ఎంత దూరం వెళ్ళబోతుంది, ఈ కేసు మిథున్ రెడ్డిని దాటి వైకాపాలో ఉన్న ఏ నేతకు టచ్లోకి వెళ్ళబోతుంది, ఎవరిని ఇది అంచు వరకు వెళ్ళబోతుంది, ఫర్దర్గా ఏదైతే అనుకుంటున్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారానికి సూత్రధారి పాత్రధారి అని చెప్పి డైరెక్ట్గా నిన్న వాళ్ళు ఇచ్చిన పేపర్స్లోనే చాలా క్లియర్గా అతని పేరును కూడా మెన్షన్ చేసిన నేపథ్యంలో నిజంగానే అంత దూరం వెళ్ళబోతుందా, ఒకవేళ వెళితే ఏంటి పరిస్థితి, ఒకవేళ వైసీపీ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించి ఏ విధంగా జరగబోతుంది అనే అంశాలను వీటన్నిటిని కూడా చూడాల్సిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ని మనం చూస్తుంటున్నప్పుడు ఫర్దర్గా ఈ లిక్కర్ కేసును ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎట్లా బేస్లోకి వెళ్ళబోతున్నారు అనేది చాలా క్లియర్గా చూడాల్సిన నేపథ్యం ఉంది. ఫర్దర్గా ఇప్పుడు జరుగుతున్న ఈ అంశాన్ని ఈ మిథున్ రెడ్డికి తర్వాత ఇప్పటికే కొంతమంది అంటే ఇప్పటికీ A1 నుంచి A36లో కొంతమంది వ్యక్తులు రోడ్ల మీద తిరుగుతున్నా, స్వయంగా వాళ్లే వచ్చి మాట్లాడుతున్నా, వాళ్ళని ఎందుకు అదుపులో తీసుకోలేకపోతున్నారు అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ఈ అన్ని అంశాలని చూస్తున్న నేపథ్యంలో ఫర్దర్గా మనం ఏం చేయాలి అనేది వైసీపీ కొంత ఆలోచిస్తోంది. వైసీపీ చాలా క్లియర్గా ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు, దానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న నేతలు మాట్లాడిన వ్యవహారం కావచ్చు, పెద్దిరెడ్డి సాక్షాత్తుగా క్లియర్గా చెప్పారు. పెద్దిరెడ్డి కూడా తనను వాంటెడ్గా తమ కుటుంబాన్ని వెంట పెడుతున్నాడు చంద్రబాబు, నేను గతంలో చంద్రబాబుని వదిలేయడం మేము చేసిన తప్పు, లేకుంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది, చూద్దాం, దీని మీద మాకు ఇంకా న్యాయం కోర్టుల మీద వీటి మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, కడిగిన ముత్యంలా నా కుమారుడు వెనక్కి వస్తాడు అనేది ఆయన చెప్తున్న పరిస్థితి. కానీ ఫర్దర్గా దీని మీద నిన్న అరెస్టు సమయంలో కూడా వైకాపా నేతలు వైకాపా కార్యకర్తలు అందరూ కూడా కొంత రాజమండ్రి జైలు దగ్గర కొంత హడావిడి చేసిన పరిస్థితి మనం చూసాం. కొంత అక్కడ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు, కొంత హడావిడి జరిగింది. కానీ ఇప్పుడు ఫర్దర్ యాక్షన్స్లో ఎవరిని అదుపులో తీసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఫర్దర్గా మూమెంట్ ఎవరిని టచ్ చేస్తుంది, ఈ కేసు ఇంతటితో ఆగిపోతుందా, లేదు ఈ 38 మందికి సంబంధించిన కేసు క్లియర్ అయిందా, ఫర్దర్గా ఇంకేమైనా జరగబోతున్న అంశాలను కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది మనవచ్చు. అంటే కృష్ణమోహన్ మొదటి నుంచి కూడా చాలామంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి, కానీ దాంట్లో టార్గెటెడ్గా కొంత ఆలస్యమైన పర్వాలేదు, కొంతమంది అరెస్ట్ జరుగుతున్నాయి. అంటే టార్గెటెడ్ అరెస్ట్ అనుకోవాలా, బయటికి వచ్చిన పేర్ల విషయంలోనే ఒక్కొక్కరిగా అన్ని ఆధారాలు సమకూర్చుకున్న తర్వాత అరెస్ట్ చేస్తున్నారు అనుకోవాలి, ఎలా చూడాలి దీన్ని? వైసీపీ మాత్రం కక్షపూరితంగానే అరెస్ట్ చేస్తున్న భావనలో ఉంది కాబట్టి అటు ప్రభుత్వ వర్షన్ ఎలా ఉంది మరి? అంటే బేసిక్గా దీంట్లో కొందరు అంటే ఇప్పుడు సత్యప్రసాద్ కావచ్చు, అప్పుడు లిక్కర్ శాఖ ఎండీగా పనిచేసిన రెడ్డి కావచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకో ఎక్స్ కావచ్చు, వీళ్ళందరినీ కేసులో అయితే పెట్టారు. మరి కేసులో పెట్టిన తర్వాత వీళ్ళని ఎందుకు అరెస్టు చేయట్లేదు అనేది ఇప్పుడు వైకాపా పదే అడుగుతున్న పరిస్థితి. వీళ్ళందరూ అసలు సూత్రధారులు అని మీరు మొదటి నుంచి చెప్పిన వాళ్ళని